నిర్గమకాండము 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివి ఉన్నాం. ఈ మొదటి 3 వచనాల్లో మనకి ప్రత్యేకముగా ఒక ప్రాంతము, ఒక విచిత్రమైనటువంటి ప్రాంతము మనకి కనపడుతుంది. ఆ ప్రాంతము పేరు పిహాహిరోతు. ఏం పేరమ్మా? పిహాహిరోతు. దేవుడు ప్రత్యేకముగా ఆ ప్రాంతానికి వెళ్ళమని దేవుడే చెప్పాడు. ఎందుకు ఆ పిహాహిరోతు అనే ప్రాంతానికి వెళ్ళమన్నాడు, దాని వెనుకున్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేది ఒక నిమిషం చెప్పి ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత గురించి చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఫిలిప్తీల దారిలో కాకుండా అయితే ఇంది కష్టాలు రానివ్వండి, శ్రమలే రానివ్వండి, అరణ్యాల గుండా, అడవుల గుండా, సముద్రాల గుండా నడిపిస్తూ వచ్చాడు. మొదటిగా వారు సుక్కోతుకు వస్తారు, సుక్కోతు నుంచి యోతానుకు వస్తారు, యోతాను నుంచి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి పిహాహిరోతు అనే ప్రాంతానికి వస్తారు. ఇశ్రాయేలీలు వెళ్ళిపోవటానికి పర్మిషన్ ఇచ్చారు. సరే అని ఇశ్రాయేలీలు వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా ఫరో హృదయం కఠినమైపోయింది. 1 కాదు 2 కాదు, బైబిల్లో రాయబడిన 600 శ్రేష్టమైన రథములను ఎక్కి ఫరో సైన్యం ఏం చేస్తున్నామంటే ఇశ్రాయేలును తరమడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఆ సైన్యం వస్తుందని ఇశ్రాయేలుకు తెలియగానే భయము అనేది వారికి వస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ ప్రాంతంలో ఏమీ చేయలేక దేవుణ్ణి ప్రార్థించి తర్వాత మోషే మీద కోపడతారు. మనకి ఇక్కడ చక్కగా రాయబడుతుంటుంది. ఏదయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? మేము ఇక్కడ చనిపోవటం కన్నా తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫరోకు దాసులుగా ఉండటమే మాకు ఉత్తమం. దయచేసి మమ్మల్ని మా బ్రతకనివ్వమని చెప్తారు. వాళ్ళ యొక్క పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు వారికి మరలా సమాధుల దగ్గరికి వెళ్ళటం ఏంటి, మరలా దాసులు అవ్వటం ఏంటి, మరలా బానిసత్వంలోనికి వెళ్ళటం ఏంటి? అలా కాదు, వీళ్ళకి ఒక పాఠం నేర్పించాలని దేవుడు ఆశపడ్డాడు. అసలు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయాలి అనేది దేవుడు ఇశ్రాయేలుకి నేర్పించాలి అని. పిల్లలు పాఠాలు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? స్కూల్కి వెళ్తారు. పెద్దవాళ్ళు అయితే చక్కగా కాలేజీకి వెళ్తారు. మరి ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాలి అంటే పిహాహిరోతు అనే ప్రాంతానికి వెళ్ళమన్నారు. వెనుక ఫరో సైన్యం వస్తూ ఉంది. దాగుకొనడానికి ఏ ప్రాంతం అయితే బాగుంటుంది అని ఫరో ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఇశ్రాయేలు ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలా? ఇక్కడ చూసినట్లయితే 14వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను. దేవుడే మోషేతో చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇశ్రాయేలు తిరిగి పిహాహిరోతు ఎదుటను, మీరు కరెక్ట్గా ఉండాల్సినటువంటి స్పాట్ ఏదంటే పిహాహిరోతు. ఆ ప్రాంతము ఎక్కడుంది అని మీరు కన్ఫ్యూజ్ పడతారేమో. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్ఫ్యూజ్ పడవసరం లేదు. ఆ ప్రాంతము ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అని చెప్తూ, పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బహిల్సెఫోను ఎదుటను దిగవలెను. ఇగో బహిల్సెఫోసు ఎదుట ఉండాలి. ఇంతకీ ఆ బహిల్సెఫోసు ఎక్కడ అనుకుంటారేమో, మరలా దాని యొక్క అడ్రస్ కూడా చెప్తా ఉన్నాడు. ఇటువైపు మిగ్దోను ఉంటుంది, ఇటువైపు సముద్రం ఉంటుంది. ఆ రెండింటికి మధ్య కొంచెం ముందుకు వెళ్తే ఎదుర బహిల్సెఫోసు ఉంటుంది. దాని దగ్గరలోనే ఉన్నటువంటి ప్రాంతము ఏమిటి అంటే పిహాహిరోతు. ఏమిటి ఆ పిహాహిరోతు? ఆ పిహాహిరోతు అనేది సముద్రానికి కొంచెం కొన్ని అడుగుల ముందుంటుంది. ఆ పిహాహిరోతు ఒక వాగును ఆనుకుని ఉంటుంది. చక్కగా ఎత్తుగా గుబురుగా జమ్ము ఉంటుంది. ఆ జమ్ముతో ఉన్నటువంటి మురుగు గుంటలో ఇశ్రాయేలుని దేవుడు దిగమని చెప్పాడు. ఎందుకని? అక్కడ వాళ్ళకి ఏదో ఒక పాఠాన్ని చెప్పాలని. ఆ పాఠము అక్కడున్నటువంటి ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, కానీ మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపికతో చూసుకోండి.
ఆది కాండము నుంచి ప్రకటన కాండం వరకు జమ్ము ఎన్ని చోట్ల రాయబడి ఉంటుందంటే 10 చోట్ల రాయబడి ఉంటుంది. ఎన్ని చోట్ల? 10 చోట్ల రాయబడి ఉంటుంది. ఆ 10 చోట్ల మనం ఇప్పుడు చెప్తే సమయం సరిపోదు కాబట్టి ఒక 5 చోట్ల రాయబడి ఉంది. ఎందుకు? దేవుడు వెనుకనేమో ఫరో సైన్యము తరుముకుంటూ వచ్చేస్తే పరిగెత్తమని చెప్పట్లేదు, లేకపోతే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పట్లేదు. యుద్ధంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడొద్దు, మిమ్మల్ని తీసుకొచ్చింది నేనే కాబట్టి కనానికి తీసుకువెళ్ళేది నేనే అని ధైర్యం ఏం చెప్పట్లా. ఫస్ట్ టైం ఒక బురద గుంటలో ఉండండి, తర్వాత నేను మీకు కొన్ని మాటలు చెప్తానని గుంటలో దించేశాడు దేవుడు. మనమైతే వెళ్ళేవాళ్ళం కాదేమో, కానీ ఇశ్రాయేలుకి తప్పదు. ఎందుకని? ముందు సముద్రం, వెనక సైన్యం, చేసేదేం లేదు. కళ్ళు మూసుకుని జమ్మున్నటువంటి గుంటలో దిగేశారు. దిగిన తర్వాత అక్కడ కొన్ని మెలైనటువంటి సత్యాలు దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటిగా చూద్దాం రండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరుగున చాలు. ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఎందుకు? దేవుడు ఇశ్రాయేలుని బురద ఉన్నటువంటి ఆ జమ్ములోనికి వెళ్ళమన్నాడు అంటే ఒక విషయం వాళ్ళకి తెలియపరచాలి. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు అదే మాట మీకు తెలియపరచాలి. బురద లేకుండా జమ్ము పెరుగున. ఇక్కడ బురద అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? మ్యాక్సిమం బురద ఉన్నట్లయితే ఆ బురదలో ఏ మొక్క కూడా బ్రతకదు. అన్నీ బురదగా ఏమైపోతాయి అంటే కుళ్ళిపోతాయి. కానీ గురబడెక్క, జమ్ము ఈ 2 మాత్రమే బురద ఉంటే చక్కగా బ్రతుకుతాయి. ఇంకొక శ్రేష్టమైన ఒక మాట చెప్పనా? అవి బురదలో నుంచే పైకి లేస్తాయి, కానీ బురద అనేది ఏ మాత్రమో జమ్ముకి అంటూ చక్కగా స్నానం చేసిన మొక్కలు ఎలా ఉంటాయో, నీళ్లు కొట్టిన మొక్కలు ఎలా ఉంటాయో ఎప్పుడు అలాగే ఉంటాయి. కానీ అవి చిన్నప్పటి నుంచి బురదలోనే ఉంటాయి, బురదలోనే పెరుగుతాయి, బురదలో నుంచే పైకి లేస్తాయి. ఇశ్రాయేలులారా, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి అంటే, కనాను చూడడానికి అందమైన దేశమే, కానీ కనానులో పాపభూయిష్టమైనటువంటి 7 జాతులు ఉన్నాయి. పాపంలో నిండిపోయినటువంటి ప్రజలు మీరున్నారు. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత బురద అనేటువంటి పాపంలో పడిపోయి చక్కగా సమ్మగా బురదలో పంది కొట్టుకున్నట్టు కొట్టుకున్నారనుకో, ఆ బురద మీకు కూడా అంటికిపోతుంది. అలా అంటిపోకుండా బురదలోనికి మీరు వెళ్తూ ఉన్నారు అంటే పాపంలోనికి మీరు వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే బురదలో జమ్ము పెరిగినట్లుగా మీరు అక్కడ పెరగాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. లేకుండా జమ్ము పెరుగున, అది బురద ఉంటేనే పెరిగిద్ది. మీరు అక్కడికి వెళ్తూ ఉన్నారు, చుట్టూ పాపం అనేది చాలా విపరీతంగా ఉంది, కానీ మీరు అక్కడ బ్రతకాలి. ఎలా అంటే నాకు సాక్షులుగా బ్రతకాలి. బురదలో ఉన్నా సరే ఆ బురద అంటుకోకుండా జమ్ము పెరిగినట్లుగా ఆ పాపపు భూయిష్టమైన ప్రాంతంలోకి మీరు వెళ్తూ ఉన్నారు. ఆ పాపము అనేది ఆనవాళ్ళు కూడా మీకు అంటకుండా మీరు పెరగాలి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఒక్కసారి మీకు జీవిత పాఠం చెప్పాలని ఆశపడుతున్నా. అందుకే బురదలోనికి మీరు ఒకసారి దిగండి. రెండవది యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనం. ఒకడు జమ్ము వలె తల వంచుకొని చాలరా. ఇక్కడ జమ్ము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇశ్రాయేలు ఆ జమ్ములోనికి దిగమన్నాడు అంటే, ఇక్కడ రాయబడిన మాట జమ్ము గురించి ఒక చక్కటి మాట. మీరు కూడా అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ నేను కూడా ధ్యానించినప్పుడు నాకు డౌట్ వచ్చింది. నిజమేనా, ఇది కరెక్టా కాదని చూస్తే మనకు డొంక బంగారుల బోళ్ళంత జమ్ము ఉంది, చూస్తే బైబిల్లో రాయబడినట్టే ఉంది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే జమ్ము ఎలా ఉంటుందంట, తల వంచుకొని ఉంటుందంట. మీరు వెళ్ళిన తర్వాత మీరు చూడండి, నేను చెక్ చేశాను. ఆ చివర ఉంటుంది కదా, అది స్ట్రైట్గా ఉండదు, కంపల్సరీగా డౌన్ అయ్యి ఉంటుంది. నేను చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను. అయ్యో, నాకు ఇప్పుడు వరకు ఎప్పుడంతగా పరిశీలన చేయలేకపోయాను. బైబిల్ అలాంటి చక్కగా లాజిక్లు, చాలా కొత్త విషయాలు చాలా ఉంటాయి మనము తెలుసుకోలేక. అక్కడికి వెళ్ళాక నేను ఏపుగా పెరిగేసాను,
దేవుడు నన్ను ఐగుప్తు బానిసత్వపు కట్లను త్రెంపి చక్కగా కనానుకు తీసుకువచ్చాడు. కనానులో పాలు తేళ్లు ప్రవహించే సమృద్ధి అయినటువంటి ప్రాంతము నేల ఉంది. కాబట్టి నేను బ్రతికేశాను, ఇంకా నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేస్తాను అంటే కుదరదు. మీరు ఎలా ఉండాలి? శ్రేష్టమైన ప్రాంతంలోకి వెళ్ళారు, సరే, నడిపించింది ఎవరంటే నేను. మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అక్కడ మీరు ఎలా ఉండాలంటే తల పైకెత్తి తల పొగరుగా మీరు ఉండద్దు. ఎలా ఉండాలి? తల వంచుకొని ఉండాలి. దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి. పెద్దలను గౌరవిస్తూ ఉండాలి. జమ్ము ప్రతిదీ అన్నీ కంపల్సరీగా ఆ తల వంగే ఉంటా ఉన్నాయి. అందుకే కింద బలమైన నేల లేకపోయినా, కింద మంచి నేల లేకపోయినా, అది సారవంతమైన చెట్టు కాకపోయినా, జమ్ము ఎవరికి ఉపయోగపడకపోయినా చక్కగా బతుకుతూ ఉంది. ఎందుకు అంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం, అది తల వంచి బతుకుతూ ఉంది. నీవు కూడా పాపము అంటకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము కలిగి ఉండాలంటే జమ్ము ఏ విధంగా అయితే తల వంచుతూ ఉందో, ఇశ్రాయేలులారా మీరు కానానికి వెళ్ళిన తర్వాత సమృద్ధి అనేది మీకు వచ్చిన తర్వాత మీరు మాత్రము తల పైకెత్తి కాదు, తల వంచి గర్వము కాకుండా విధేయతతో వినమ్రతతో బ్రతకాలి. కొంతమంది ఏమీ లేనప్పుడు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. కొంచెం డబ్బు వస్తే చాలు, లేదా మంచి జాబ్ వస్తే చాలు, లేదా వారి యొక్క బ్రతుకు కొంచెం మంచిగా డెవలప్ అయితే చాలు. చాలా బిజీ అండి, ఆదివారం మాకు కుదరట్లేదు, ట్రై చేస్తూ ఉన్నాను కానీ నాకు కుదరట్లేదు, టైము సరిపోవట్లేదు ఎక్కడికి, చర్చికి రావడానికి. అంతకుముందు దేవుని యొక్క పాదాలు పట్టుకుందేవా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను బలపరచు అని ప్రార్థన చేసిన వాళ్ళే రోజులు మారేటప్పటికి దేవుని దగ్గరికి రావడానికి టైం సరిపోవట్లేదు. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కోకలలో ఉన్నారు. అలా ఉండకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా వీళ్ళకి చెప్తూ ఉన్నారు. మొదటిది, పాపంలో పడకుండా, పాపము మీకు అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఆస్వాదించబడినా తల వంచుకుని దేవునికి విధేయత చూపిస్తూ, జమ్ము ఎలాగో తల వంచి బ్రతుకుతుందో కనానులోకి చేరిన తర్వాత మీరు కూడా అలాగే తల వంచాలి. విధేయత కలిగి ఉండాలి. తగ్గింపు అనేది మానవునికి చాలా ప్రాముఖ్యమైనది. మనకంతగా ఒక చక్కటి సామెత ఉంటుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, ఉంటేనే మనము ఆస్వాదించబడతాం. మూడో మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. మనం ముందు చదివేమే ఏబు గ్రంథము, మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. ఏబు గ్రంథము 8వ అధ్యాయము, ఇప్పుడు 12వ వచనం. అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును చాలరా. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పామంటే, మొక్క బురదలో ఉన్నప్పటికీ, కింద మట్టి సారవంతమైనది కాకపోయినప్పటికీ, మట్టి లేకపోయినప్పటికీ, బురదలో ఉన్నా సరే చక్కగా పెరుగుద్ది అని చెప్పాం. ఇప్పుడు ఇంకో మాట చెప్తా ఉన్నారు, అది పచ్చగా పెరుగుద్దంట. ఇంకొక మాట చెప్తా ఉన్నారు, ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా. ఎంత గొప్ప పాఠాన్ని ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నాడు చూడండి. అన్నిటికన్నా ముందే చాలా స్పీడ్గా పెరిగిద్దంట, కానీ అన్నిటికన్నా త్వరగా ఇది వాడిపోతూ ఉంది. మన జీవితము, భక్తుడు చెప్తా ఉన్నాడు, మన ఆయుష్కాలము మహా అయితే ఇంకా కొంచెము పెరిగితే ఇంకొక 10 వేసుకోండి, 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల ఆయుష్ కాలము టైం బౌండ్ పెట్టుకుని మనం ఎక్కడికి వచ్చాం. కానీ మనం వేసేటువంటి పనులు కానీ, మాటలు కానీ, ప్రవర్తన కానీ, తీరు కానీ ఎలా ఉంటుందంటే ఒకరి మించి ఒకరు. అసలు మనకు అసలు సాటి లేనిది లేదు, మనకు తీసేసే వాళ్ళు ఎవరు లేరు. జమ్ము తన జీవితకాలం తనకు తెలుసు. ఇతర మొక్కలన్నిటికన్నా ముందుగానే నేను వాడిపోతానని తెలిసే లోపల ఇది ఎలా పెరుగుతుంది? ఎత్తుగా పెరుగుతూ ఉంది, త్వరగా పెరుగుతూ ఉంది, పచ్చగా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఆ జమ్ము అనుకుంటుందంట, జమ్ముకి ఒక పువ్వు పూస్తుంది కదా, పువ్వులు పూసిన తర్వాత ఏమవుతుందంటే సంతానం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పువ్వు పూసింది కదా, ఇక దేవునితో నాకు సంబంధం లేదు, నా సంతానాన్ని నేను అభివృద్ధి పరిచేసుకోవచ్చు అనుకుంటుందంట. ఎప్పుడైతే ఇలా అనుకుంటుందో వెంటనే ఏం జరుగుతుందో తెలుసా?
ఆ పువ్వు సకానికి ఇరిగిపోద్ది. ఎప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు? వెళ్తా చూడండి, జమ్ము చెట్టు ప్రతి పువ్వు సకానికి ఇరిగిపోద్ది. ఎందుకంటే దాని యొక్క ఫలదీకరణం అనేది ఆపేయడానికి. దాని ఆయుష్కాలం ఎంత అంటే త్వరగా, ఎంత పచ్చగా ఎదుగుతుందో అంత పచ్చగా ఉండి అంతే త్వరగా వాడిపోద్ది. లేదు నాకు నేనగా డెవలప్ అయిపోతాను, నాకు నేనగా ఆయుష్ పెంచేసుకుంటాను, నాకు నేనగా బ్రతికేస్తాను అనుకున్నాం అనుకోండి, దాని పువ్వు ఏ విధంగా అయితే సకానికి ఇరిగిపోద్దో. చూసాను అన్ని మొక్కలకి, ఈ డొంక చూశాను, మా డొంక చూశాను, ఏ డొంకలో చూసినా ఇలాగే ఉన్నాయి. ఆ పైనేమో చక్కగా వంగుంటుంది, ఈ పువ్వులన్నీనేమో వంగిపోయి ఇరిగిపోయి ఉంటా ఉన్నాయి. ఎంత గొప్ప సత్యాన్ని ఇశ్రాయేలుకు చెప్పడానికి బురదలోకి దించారు. మనకున్న తక్కువ కాలంలోనే, దేవుడు మనకిచ్చినటువంటి తక్కువ ఆయుష్ కాలంలోనే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి. 4వ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. ఎన్ని పాయింట్లు చెప్తున్నాను నేను? మంచిది. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటూ వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఎవరు ఈ జమ్ము పెట్టెలో ఉంది? ఎవరు? అంత క్వశ్చన్ మార్క్ వేసారంటారా? బాలుడైనటువంటి మోషే. అక్కడున్నటువంటి ఫరోకి కనానులోనికి వచ్చిన ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు మీద ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు మనకన్నా ధైర్యవంతులు, మనకన్నా శక్తి కలిగిన వారు, మనకన్నా బహు అందము కలిగిన వారు. వీళ్ళని ఇలా వదిలేసామంటే మనల్ని మించి వెళ్ళిపోతారు. అక్కడ ఫరో గారు ఒక ఇద్దరు మంత్రసానులు పెడతారు. పిల్లలు పుట్టగానే వాళ్ళు ఏం చేయాలి? పురుట్లోనే చంపేయమన్నాను, మీరెందుకు ఆ పని చేయట్లేదంటే, రాజుగారు మా తప్పేమీ లేదు, మేము అక్కడికి వెళ్ళే లోపలే వీళ్ళు కనేస్తున్నారు. అంటే ఇశ్రాయేలీయులు అంత చురుకైన వారు, అంత బలము కలిగిన వారు, అంత ఆరోగ్యం కలిగిన వారు. రాజుకి ఇదే నచ్చల. ఏమో ఒక 10 సంవత్సరాలు లాగితే మనకన్నా వాళ్ళే ఎక్కువ సంఖ్య అయిపోతారేమో, వాళ్ళే డెవలప్ అయిపోతారేమో, యుద్ధం వస్తే వాళ్ళు ఇప్పుడు బానిసలుగా ఉన్నారు, వాళ్ళే బళ్ళు అవుతాయి, బళ్ళే వాళ్ళు అవుతాయి, ఇప్పుడు మనం వాళ్ళకి బానిసలం అవుతాము, ఎందుకు వచ్చిన గొడవ, పిల్లలందరినీ చంపేయండి. ఆ టైంలోనే యెకోబేదుకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు మోషే. తెలిస్తే చంపేస్తారు. ఏం చేయాలో తెలియక 3 నెలలు దాస్తుంది, దాయలేకపోతుంది. పిల్లని తీసుకొచ్చింది, తీసుకుని ఒక జమ్ము తీసుకుంది. ఆ జమ్ముకి ఏం చేసింది? మట్టి పూసింది. దానికేం పూసింది? కీలు పూసింది. ఆ జమ్ము పెట్టెలో పిల్లోని పెట్టి వదిలేసింది. జమ్ము మీద భారం వేసింది, ఈ జమ్మే కాపాడాలి. జమ్ము పెట్టెలో పిల్లోని పెట్టి మళ్ళీ ఆ పెట్టిన ఏం చేసిందో తెలుసా? నదిలో వదల్లా. ఎక్కడ పెట్టింది? ఇప్పుడు మనం బైబిల్లో చదివామే, ఏటి ఒడ్డున జమ్ములో దాసిందంట. మళ్ళీ ఇక్కడ ఉంటే అందరికీ డౌట్ వచ్చేస్తుంది, తల్లిని చూస్తే పిల్లోడు కూడా ఏడ్చేస్తాడని తల్లి దూరంగా ఎక్కడో ఉండి తన కుమార్తెను అక్కడ పెట్టింది. ఇక్కడ మనం కాన్సెప్ట్ వేరుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జమ్ము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దాస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? దాస్తుంది, కాస్తుంది. ఇప్పుడు మోషే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇశ్రాయేలు అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లోనే, అలాంటి జమ్ములోనే, అలాంటి బురదలోనే ఉన్నారు. ఒక పాఠం నేర్చుకుంటూ ఉన్నారు. అమ్మ మీరు చక్కగా కనానికి వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు? కనానికి వెళ్తున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే, జమ్ము ఏ విధంగా అయితే కాస్తుందో దాస్తుందో మీరు అలా ఉండాలి. మా తల్లులు మిమ్మల్ని అంటలేదు, మీరు చాలా మంచోళ్ళు. ఒక్కొక్క అమ్మ నోట్లో ఏదన్నా పడింది అనుకోండి, ఏం చేస్తుంది? నన్ను నమ్మి నాకు ఒక మాట చెప్పింది, నేను దాన్ని ఏం చేయాలి? మాట చెప్పిన తర్వాత మాట అంటాను, కడుపులో పెట్టుకోమ్మా, ఎవరికి చెప్పొద్దు అంటాం. ఆమె ఎప్పుడు వెళ్తుందా అని చూస్తాం అంతే. వెళ్ళగానే చక్కగా
రెడీ అయిపోయి పక్కింటికి వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? కడుపులో దాచుకుంటామా? దానికి ఒక 2 తగిలిచ్చి ఏం చేసి ఇంకొక 2 తగిలిచ్చి అక్కడ వేస్తాం. ఆ అమ్మాయి ఖాళీగా ఉంటుందో ఉండదు. ఈ 2కి ఇంకొక 2 పక్కకి వెళ్ళి నాకు పలానా అమ్మ చెప్పింది ఇలా అంట అలా అంట అలా అంట. దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి విషయంలో కాచుకొనుడి అని బైబిల్లో ఉంటుంది, సామెతల గ్రంథంలో. కానీ మనం ఏం చేస్తామంటే అసలు కాచుకో. మీరు కనానికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పని పాట లేనటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టద్దు. మీకు ఏదైనా తెలిస్తే దాన్ని ఏం చేయాలి? కడుపులో పెట్టుకోవాలి, కాసుకోవాలి. కుదిరితే ఆ పిల్లగా ఏదైనా తప్పు చేస్తే లేకపోతే ఆ వ్యక్తి ఏదన్నా పొరపాటు చేస్తే ఏం చేయాలి? చక్క దగ్గరికి వెళ్ళి మనం చేసేది ఒకసారి ఆలోచించుకో. నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, నీకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు, పెద్దదానిగా నేను చెప్తా ఉన్నాను, ఒకసారి అర్థం చేసుకో అని ఆమె వినులాగిన మనం చెప్పాలి. చెప్తే అర్థం చేసుకున్నదైతే ఆమె జీవితము, అర్థం చేసుకున్నదంటే అతని జీవితము ధన్యమవుతుంది. అర్థం చేసుకోకపోతే అతని జీవితమే నాశనం అవుద్ది. ఈ దారి వదిలేస్తాం. ఏ దారి పట్టుకుంటాము? పక్కింటికి దారి పట్టుకుంటాం. ఇక నుంచి మనము అలా ఉండకూడదు. నీకేం తెలిసినా కడుపులో పెట్టుకో. లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇలా నాకు తెలిసింది, కొంచెం నువ్వు జాగ్రత్తగా నరుల కంట్లో పడటం నీకు అంత మంచిది కాదు. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండు. జమ్ము మోషేను కాసింది. ఏం చేసింది? మోషేను కాసింది, ఒక నాయకుడిగా చేసింది. అందుకే జమ్ము దగ్గరికి వెళ్ళమన్నారు. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా, నా సమయం అయిపోయింది. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉంటారు, రాహబు అనే వేశ్య. ఆమె గురించి కూడా మీకు చెప్పాను. వేగుల వారు వచ్చినప్పుడు మేడ మీదకి తీసుకెళ్ళిపోయి వేగుల వారిని దాచింది. ఎక్కడ దాచింది? ఎక్కడ దాచింది? జమ్ము మధ్య దాచింది. ఎక్కడ దాచింది? డాబా పైన జమ్ముంటే జమ్ము మధ్య దాచింది. తర్వాత వేగుల వారు సమాచారం చెప్పారు, వచ్చారు, కనానును స్వతంత్రించుకున్నారు. రాహాబు దాచింది కాబట్టి తర్వాత ఆమె కుటుంబము మహా గొప్ప ఉగ్రత నుంచి కాపాడబడ్డారు. నీకు ఏదైనా తెలిస్తే నువ్వు వాళ్ళకి చెప్పావనుకో, నా పెద్దమ్మ కాబట్టి నాకు విషయం చెప్పింది. ఆ టైంలో కోపంగా ఉండొచ్చు, తర్వాత ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలుసుకుంటుంది. నా పెద్దమ్మ కాబట్టి వేరే ఎవరికో చెప్పకుండా నాకు వచ్చి చెప్పింది. నేను ఆ మాట వినకపోతే ఇంకా జనాల నోట్లో పడిపోయేవాడినేమో. మనం చేయవలసిన క్రైస్తవులకు మన బాధ్యత ఏదంటే మనకి ఏదైనా తెలిస్తే కాసేవారుగా ఉండాలి. అంతేగాని పట్టుకొని 10 మందికి ప్రచారం దండోరా వేసేవారుగా ఉండకూడదు. ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నారు, మీరందరూ ఒక సమూహముగా ఉండపోతూ ఉన్నారు. మీరు ఎలా ఉండాలంటే జమ్ము మధ్య దాయబడిన వారిలాగా ఉండాలి. ప్రజలు హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు మరలా యెషయా గ్రంథంలోనికి వచ్చేయండి. యెషయా గ్రంథము 18వ అధ్యాయము. యెషయా గ్రంథము 18వ అధ్యాయము. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. చాలరా, కూషు నది అవతల విషయాల్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ జమ్ము పడవ ఒక పని చేస్తూ ఉందంట. అదేం చేస్తూ ఉంది? రాయబారులను పంపుచున్నది. 2 విషయాలు చెప్పి నన్ను ముగించేస్తాను. రాయబారులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు. జమ్ముగా మనం ఏం చేయాలంటే ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా. జమ్ము ఎందుకు పనికిరానిదే, కానీ ఆ జమ్ము పడవ మీద ఎవరిని పంపిస్తూ ఉంది? రాయబారులను. దేవుని యొక్క సువార్తికులను నడిపించడానికి జమ్ము ఒక సాధనముగా వాడబడింది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనము కూడా రాయబారులను పంపించేవారుగా ఉండాలి. మన సంఘం నుంచి కొంతమంది సేవకులైనా పంపించేవారుగా ఉండాలి. దేవా, మా సంఘముల నుంచి కొంతమంది యవనస్తులైనా నీ సువార్తకు పిలువబడాలయ్యా. ఆ విధంగా మా సంఘాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేసేవారుగా ఉండాలి.
మీరు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారంటే కనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఈ మాటలన్నిటికీ ఎగ్రీ అయితేనే సముద్రము 2 పాయలుగా అవుతుంది, మీరు సముద్రము దాటుతారు, కనానికి వెళ్తారు. మేము వినము అని చెప్తారా? నేను చక్కగా వెళ్ళిపోతాను, అయితే బురదలో పడతారు, లేకపోతే సైన్యానికి చెక్కుతారు, లేకపోతే సముద్రంలో మునిగిపోతారు. ఏం కావాలి దేవా? నువ్వు చెప్పినట్టు జమ్ము ఏ విధంగా అయితే బ్రతుకుతా ఉందో, జమ్ము మాకు ఏదైతే చెప్పిందో, ఏం చెప్పింది? పాపములో పడకుండా, పాపపు బురద అంటకుండా మేము ఎదుగుతాము, ఏపుగా ఎదుగుతాము, పచ్చగా ఎదుగుతాము. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాము. ఒదిగి ఉండటమే కాకుండా మాకు ఏదైనా తెలిసినా మా కడుపులో పెట్టుకుంటాము. మా సంఘం నుంచి ఇతరులని, సువార్థకులని, సేవకుల్ని పంపించే సంఘముగా, ప్రార్థనాపరులుగా మేము ఉంటాము. మాకు ఏ విషయం తెలిసినా ఆ వార్త, ఆ చెడు వార్త ఇతరులకు పంపించేవారుగా మేము ఉంటాము. మా జీవితాన్ని మేము జాగ్రత్తగా కట్టుకుంటాం. ఓకే, పాస్టర్ అని చెప్పి మోషేతో చెప్తాడు. మోషే, నా మాట విన్నారు కాబట్టి ఇంక నువ్వేం టెన్షన్ పడొద్దు, నీ దగ్గర కర్ర ఉంది కదా, కర్రతో సముద్రాన్ని కొట్టు. కొట్టగానే కనీ విని ఎరగిన సంగతులు, సముద్రము 2 పాయలుగా అయింది ఆరిన నేల మీద. మాట ఎంత శ్రేష్టంగా ఉంటుందో. ఇప్పుడు దాకా మనం ఏమంటామంటే, ఇశ్రాయేలు తరుముకుంటూ వెళ్తారు, మోషే దగ్గర అడుగుతారు, కొడతారు, వెళ్ళిపోతారు. మధ్యలో ఈ బురదను వదిలేస్తాం. మనం ఏదో వదిలేస్తాం, అసలైనటువంటి ఈ బురదను వదిలేసి సముద్రంలోకి వెళ్ళిపోతాము. కానీ అసలైన పాఠం ఎక్కడ ఉందంటే ఈ పిహహీరోతు అనే ప్రాంతంలోనే ఉంది. ఈరోజు ప్రియ సంగమా, జమ్ము నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. 10 చోట్ల రాయబడి ఉంది. జమ్ము వలె ఎంత ఎదిగినా ఒదిగే ఉందాం, పాపము అంటకుండా చక్కగా ఉందాం. మన కాలము అశాశ్వతమనే విషయాన్ని గుర్తెరిగి ఉన్నంతకాలము ఇతరులతో చక్కపచ్చగా ఉందాం. ఇతరులంటే అంటి ముట్టనట్టు ఉండొద్దు, ఇతరులంటే పడనవారిగా ఉండొద్దు, ఇతరులను పట్టించుకున్న వారిగా ఉండొద్దు. జమ్ము ఏ విధంగా అయితే ఏపుగా కలిసి బ్రతుకుతాయో మనందరము ఆ విధంగా బ్రతుకులాగా ప్రయత్నం చేద్దాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.